రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డిని ట్రాప్ చేసి మరీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ధరణిలో ఓ పని చేసేందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షల డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డిని ట్రాప్ చేసి మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 8 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ధరణిలో ఓ పని చేసేందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి 8 లక్షల డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మరింత సమాచారం అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ తెలంగాణలో మాత్రం రోజు రోజుకు లంచం ఉండే అవతారాలు రెచ్చిపోతున్నారని తెలుస్తుంది. మొత్తం మీద కింది స్థాయి అధికారితో పాటు ఒక కలెక్టర్ అధికారి కూడా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు ఈ రోజు మాత్రం పెంచారు. దీనికి సంబంధించి బాధితుడు జక్కిడి ముత్తిరెడ్డికి 14 గుంటల భూమి ఆ రింగ్ రోడ్డు సమీపంలో కలదు. ఈ రింగ్ రోడ్డు సమీపంలో తన సర్వే నెంబర్ మాత్రం ప్రొబేషన్ ల్యాండ్ లో మాత్రం పెట్టడం జరిగింది. ఈ ధరణి పోర్టల్లో దాన్ని మార్చేందుకు గాను ధరణి పోర్టల్లో మార్పులు చేసేందుకు అన్నాడు. ప్రొబేషన్ ల్యాండ్ నుండి వెళ్ళి సొంత ల్యాండ్ గా మార్చేందుకు తను 16 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. ఆ 16 లక్షల్లో ముందుగా 8 లక్షల రూపాయలు ఒప్పందానికి కుదుర్చుకున్నాడు. కానీ ఇదంతా విసుగు చెందినటువంటి ముత్యం రెడ్డి తన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు కూడా దీనికి సన్నాహాలు చేశారు. అయితే ముందుగా సీనియర్ అధికారి ఎవరైతే ఉంటారో దాన్ని పెద్దంబరపేట ఔటర్ రింగ్ రోడ్ వద్దకు చేరుకున్నారు. పెద్దంబరపేట వద్ద మాత్రం జాయింట్ కలెక్టర్ కు భూపాల్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం మీద బాధితుల దగ్గర నుంచి 8 లక్షల రూపాయలు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ తీసుకున్నాడు. మదన్ మోహన్ దగ్గర నుండి ఫోన్ ద్వారా మదన్ మోహన్ జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఫోన్ చేసి, సార్ నాకు బాధితుడు డబ్బులు ఇచ్చాడు 8 లక్షలని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతున్న అతను నాకు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ లో డబ్బులు తీసుకురావాలని ఫోన్ లో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ అంబర్పేట రోడ్డు వద్ద డబ్బులు రెడ్ హ్యాండ్ గా ఇస్తుండగా అక్కడ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏదైతే అసిస్టెంట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంటిని కూడా సోదాలు చేశారు. ఇంట్లో తనకు 16 లక్షల నగదుతో పాటు 8 గ్రాముల బంగారంతో పాటు కొంత విలువైన డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలాంటి చర్యలు పాల్పడితే మాత్రం అంటే ధరణి పోర్టల్ తీసుకొచ్చిన విధి విధానాలను కూడా మార్పు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో అరకొరగా ఉన్నటువంటి ధరణి సంబంధించిన మార్పులు ఇలాంటి వ్యక్తులు లంచగొంటి అవతారం ఎత్తి లంచాలకు తీసుకుంటున్న నేపథ్యంలోనే లంచం అంటే ఇప్పటికీ మహమ్మారిగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలాంటి సహించదు అని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఇలాంటి వ్యక్తులను కూడా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడంలో ఏసీబీ చాకచక్యంగా వ్యవహరించారన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఈ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై గతంలో ఏమని ఇలాంటి కేసులు ఉన్నాయి అసలు? ఇప్పటికే భూపాల్ రెడ్డి గత కొన్ని జిల్లాల్లో చేసినప్పటికీ మాత్రం భూపాల్ రెడ్డి కింది స్థాయి అధికారులను మాత్రమే తన మద్దతు పెట్టుకొని తన దగ్గర పెట్టుకొని వివిధగా అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. భూపాల్ రెడ్డిని కూడా గత ప్రభుత్వం కావచ్చు వెనకేసుకువచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం వెనకేసుకొచ్చే మాటలు లేవు. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలోనే తాను అవినీతి అధికారులను ప్రోత్సహిస్తూ మొత్తం మీద భూపాల్ రెడ్డి కొంత సొమ్ము చేసుకున్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు ఏసీబీ అధికారులు మాత్రం అదంతా కూపిలాగుతున్నారు. భూపాల్ రెడ్డికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనేది కూడా ఎంక్వైరీ చేసి తన బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా రెడ్ హ్యాండెడ్ గా అంటే బయటకు తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని కూడా ఏసీబీ అధికారులు తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.